ఛానల్కి నమస్కారం. నా పేరు గుర్రం మహాలక్ష్మి. మా గ్రామం రామవరం గ్రామం. మరి నాకు ఇప్పటికి 45 సంవత్సరాల వయసు. గతంలో 1996లో మా నాన్నగారు ఒక వార్డు మెంబర్గా, మా నాన్నమ్మ గారు ఒక వార్డు మెంబర్గా పోటీ చేసి నెగ్గడం జరిగింది. 2001లో మా నాన్నగారు సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. 2014లో గుర్రం మహాలక్ష్మి అని నేను ఎంపీటీసీగా నెగ్గడం జరిగింది. నెగ్గి మా రామవరం గ్రామం ప్రజలకందరికీ కూడా నా వంతు సేవ చేసి ఈరోజు జిల్లా సహకార సంఘంలో జిల్లా అధ్యక్షునిగా పోటీ చేస్తూ ఉన్నాను. ఈ జిల్లా అధ్యక్షునిగా ఎందుకు పోటీ చేస్తూ ఉన్నాను అంటే, గతంలో జిల్లా కమిటీలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను పనిచేశాను. చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 66 గ్రామాల దాకా ఉన్నాయి. ఇక్కడ మెజార్టీ గ్రామాలు అందరూ కూడా నన్ను గుర్తించి జిల్లా అధ్యక్షులుగా మీరైతే బాగుంటారని చెప్పేసి నన్ను ఎన్నుకోవడం జరిగింది. దాని ద్వారా నేను ఈ పోటీకి చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ పోటీలో నాతో పాటుగా ఇంకో క్యాండిడేట్ కూడా పోటీ చేస్తూ ఉన్నాడు. మరి నా గుర్తు వచ్చి గడియారం గుర్తు రావడం జరిగింది. ఈ ఎలక్షను రేపు 14వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటల నుండి 2 అయ్యే వరకు ఓట్లు వేయడం అనేది ఉంటుంది. 2 తర్వాత ఓట్ల లెక్కింపు చేసి ఫైనల్గా అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. మరి జిల్లాలో ఎంతమంది ఓటేస్తారు అంటే, ఊరికి 5 పెద్దలు ఉండడం జరుగుతుంది. మా సంఘం కట్టుబాటు ప్రకారంగా 5 పెద్దలు ప్లస్ అలాగే జిల్లాలో 256 మంది ఈ ఓటుని వినియోగించుకోవడం జరుగుతుంది. 256. మీరు పోటీ చేసేటప్పుడు మీకు ఏ మేనిఫెస్టో మీరు జనాల్లోకి వెళ్తున్నారు ఓట్లు అడగడానికి? మేము ప్రధానంగా అయితే అండి, మేనిఫెస్టో అనేది 14 లైన్లు అయితే పెట్టుకోవడం జరిగింది. కానీ మేము ప్రధానంగా మా మేనిఫెస్టో ఉద్దేశం ఏంటంటే, బీసీడీలో ఉన్నాం. మేము బీసీఏలోకి మార్చమని చెప్పేసి గత 10 సంవత్సరాల నుంచి మేము పోరాటాలు అయితే చేస్తూ ఉన్నాం. కానీ మార్చలేదు. మళ్ళీ రేపు జిల్లా అధ్యక్షులు అయిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేషన్ డైరెక్టర్లు ఏమైనా ఉండే, గ్రామ సర్పంచ్లు ఏమైనా ఉండే, ఎంపీటీసీలు ఏమైనా ఉండే, అలాగే గ్రామ పెద్దలతో, ఉద్యోగస్తుల సంఘాల నుంచి, అలాగే గ్రామ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కలుపుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని నెరవేర్చుకునే విధంగా ప్రయత్నం అయితే చేస్తాను. ఎలక్షన్ 8వ తారీఖు నుండి మీ గుర్తు చెప్పి, అలాగే మీ ఎలక్షన్లో ఎంతమంది పాల్గొంటున్నారో, మీ ఓట్లు ఎంతమంది వేస్తారో, మీ సగర సోదరులు అందరూ ఎంతమంది వేస్తారు? అయితే మా ఎలక్షన్ డేట్ వచ్చేసి 14వ తారీఖు 12వ నెల 2025, అంటే రేపు ఆదివారం ఎలక్షన్ జరుగుతుందండి. ఈ ఎలక్షన్కి ఓటేసే వాళ్ళు 256 మంది గ్రామ పెద్దలు ఈ ఓటుకి వేయడానికి పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం 2 వరకు ఎలక్షన్ అనేది ఉంటుంది. 2 దాటిన తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుంది. జిల్లా అధ్యక్షులు ఎవరికి ఎన్నికయ్యారు అనేది సాయంత్రానికి అలాగా తెలియపరచడం జరుగుతుందండి. భగీరథుడు అంటే ఎవరు? ప్రతి ఊర్లోనే ఊరికి ఎంట్రన్స్లో భగీరథుడు విగ్రహం ఉంటుంది. అలాగే ఊరు కాకుండా మీ రాష్ట్రంలో ఎక్కడైనా పెద్ద విగ్రహం ఎక్కడైనా ఉందా? అయితే భగీరథుడు అంటే ఎవరంటే, భగీరథుడు సగర కులానికి సంబంధించిన వాసుడు దేవుడైతే కాదండి. శ్రీరాముడు భగీరథుడు ఒకే వంశం. వాళ్ళ వంశం సగర పుత్రుడు, మేము సగర్లం. రాముడు భగీరథుడు వారసుడు రాముడు. అయితే భగీరథుడు ప్రతి గ్రామంలో ఉంటారు. మేము సొంత డబ్బులతో ప్రతి సగర సోదరులు పెట్టుకోవడం జరిగింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మాకు భగీరథ విగ్రహం అనేది లేదు. మేము అధ్యక్షులైన తర్వాత మన రాష్ట్ర రాజధానిలో భగీరథ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పోరాటం చేస్తాం. మీరు నెగ్గిన తర్వాత మీ సోదరులకి ఏం భరోసా ఇవ్వబోతున్నారు? మా సగర సోదరులకి అయితే జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నేను గత 10 సంవత్సరాల నుంచి తిరగడం జరుగుతుంది. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా నేను దగ్గరగా చూసినటువంటి వ్యక్తిని. వాళ్ళందరికీ కూడా నేను అధ్యక్షుడు అయిన తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏ రకంగా సంఘం డెవలప్ అవుతుంది అనే విధానంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాను. పూర్వం నుంచి మీ తాతలు మీ తండ్రుల దగ్గర నుంచి ఒక ఆచారం ఒకటి వస్తుంది. అవును సార్. అది ఏ గొడవ వచ్చినా మీరే చక్క పెట్టుకుని స్టేషన్కి వెళ్ళకుండా మీరే చక్క పెడుతుంటారు. నెక్స్ట్ ఇప్పుడు మీరేం చేయబోతున్నారు దాని మీద? అయితే పూర్వం నుంచి ఈ సంఘం అనేది
స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ సంఘం అనేది ఏర్పడడం జరిగింది. దాని ద్వారా ప్రతి గ్రామంలో ఒక 5 పెద్దలు అయితే మా సంఘం తరపున ఉంటారు. ఈ తగులు కానీ ఏమైనా సమస్యలు కానీ ఉంటే ఆ పెద్దలు చెప్పిన ప్రకారంగా వాళ్ళ కట్టుబాట్లకు దాటకుండా వాళ్ళు చెప్పిన విధంగా మేము నడుచుకోవడం జరుగుతుంది. అయితే గతంలో ఉన్నటువంటి తగులు ఎక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు అందరూ కూడా చదువుకొని సొసైటీలో ఎలా ఉండాలనేది చాలామంది ఒక అవగాహన రావడం జరిగింది. దానివల్ల ఇంతవరకు ఉన్నంత తగులు అయితే ప్రస్తుతానికైతే లేవు. అలాంటి తగులు ఏమైనా వచ్చినట్లయితే నేను జిల్లా అధ్యక్షునిగా తగులు తీర్చడానికైతే నేను జిల్లా అధ్యక్షునిగా పోటీ చేయడం లేదు. ఏ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్లే ఈ సమస్యను పరిష్కరించుకునే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాను. ఇంతమంది సగర సోదరులు ఉండగా మిమ్మల్ని ఇందులో పోటీ చేయడానికి ఎంచుకోవడానికి కారణం చెప్పండి. అయితే కారణం ఏంటంటే అండి, ఇంతమంది సగర్లో మన తుమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఉన్నారు. నన్ను ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే నేను గత 10 సంవత్సరాల నుండి ఈ సగర సంఘంలో నా వంతు సాయంగా నేను కృషి చేయడం జరిగింది. ఎలా అంటే గతంలో రామవరంలో అతి భారీగా మీటింగ్లని 2 మీటింగ్లు పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో నా వంతు సాయంగా నేను ప్రోత్సహించడం జరిగింది. దాని ద్వారా ఈరోజు సంఘం అంతా గుర్తించి నన్ను ఇవాళ జిల్లా అధ్యక్షులుగా పోటీ చేయాలని చెప్పేసి మెజార్టీ గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నన్ను ఎన్నుకోవడం జరిగిందండి. దానికి ఒకే ఒక ఉద్దేశం, ఎందుకంటే జగ్గంపేట నియోజకవర్గంలో మీరు అన్నట్టు ఆర్థికంగా అన్ని విధాలుగా పెద్దవాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి మొన్న మా ఇంటి దగ్గర ఒక 10 రోజుల కింద మీటింగ్ ఒకటి పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో అన్ని గ్రామాల నుంచి సుమారు 24 గ్రామాల నుంచి జగ్గంపేట నియోజకవర్గం నుంచి 19 గ్రామాలని పక్క నియోజకవర్గంలో ఒక 4-5 గ్రామాలు కలుపుకొని 24 గ్రామాల నుంచి మన ఇంటి దగ్గర మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ పెట్టినప్పుడు జిల్లా అధ్యక్షులుగా ఎవరు పోటీ చేస్తారా ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది అందరిని. వాళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉంటూ గుర్రం మహాలక్ష్మి అనే పేరుని ప్రపోజల్ చేయడం జరిగింది పార్టీలకు అతిథిగా. మొట్టమొదటిసారిగా నేను జిల్లా అధ్యక్షులు అయిన వెంటనే సగర్లో మీరు అన్న విధంగా గతంలో పనుల్లోకి వెళ్ళి పై పనుల్లోకి కాలువలు తవ్వడానికి చెరువులు తవ్వడానికి వెళ్ళి అలాగా జీవనం సాగించే ఉండేవాళ్ళు. అందుకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మారిపోవడం వల్ల ఆ పనులన్నీ పూర్తిగా తగ్గిపోయాయండి. పనులన్నీ లేవు చేసుకోవడానికి, ఏంటంటే కుక్కలేర్లు మిషన్లు అన్నీ వచ్చేయడం వల్ల. అందుకని ఇప్పుడైతే సగర్లు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, అలాగే రాజకీయంగా వెనకబడి ఉన్నారండి, అలాగే ఉద్యోగాల రీత్యా కూడా వెనకబడి ఉన్నారు. నేను మొట్టమొదటిసారిగా సగర్లకి నేను చేసే మొదటి పని ఏంటంటే మేము బీసీడీలో ఉన్నాం, బీసీఏలో మార్చాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి మొట్టమొదటిగా హామీ ఇస్తా ఉన్నాను. నేను జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత ఇక్కడ మన జిల్లాలో 2 డైరెక్టర్లు ఉండడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో 2 డైరెక్టర్లను కలుపుకొని గ్రామ పెద్దలను, సర్పంచులను, ఎంపీడీసీలను, ఇతర సీనియర్ నాయకులను కలుపుకొని అందరం కలిసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాకున్న కొన్ని డిమాండ్స్ని సాధిస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. అధ్యక్షులు ఎవరనేది నిర్ణయించడం అనేది వాళ్ళ చేతిలో ఉంది. మరి అదేవిధంగా ఫస్ట్ చెప్పేది ఏంటంటే సగర సంఘం అంటే ఏంటి అనే దానికి నేను చెప్పడం జరుగుతుంది. సగర అంటే మేము సూర్యవంశకు సంబంధించినటువంటి రాజులు పూర్వం. అది ఎలాగంటే శ్రీరాముడిని ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ పూజిస్తారు, కానీ భగీరథుడిని ఎవరు పూజించరు. భగీరథుడు అంటే సగర సంఘానికి సంబంధించిన వారసుడమ్మ అని అనుకుంటారు. కాదండి, భగీరథుడు శ్రీరాముడు ఒకే వారసత్వానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ వారసులమే సగర పుత్రులు. రాముడిని అందరూ పూజించారు, భగీరథుడి మా కులానికే దేవుడు అనుకుంటారు. కాదండి, అది మీరు రామాయణం కానీ చదివినట్లయితే భగవద్గీతలో ఉంటుంది కంపల్సరిగా. ఆ వంశానికి చెందినటువంటి సూర్యవంశానికి సంబంధించినటువంటి పుత్రులు మేము. దాని ద్వారాగా సగరు అనే పేరు అనేది ఏర్పడడం జరిగింది. మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘ పెద్దలకు, యువతకు, ఉద్యోగ సంఘాలకు, సర్పంచులకు, ఎంపీడీసీలకు, గ్రామ సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు గుర్రం మహాలక్ష్మి అబ్బు. మాది జగ్గంపేట మండలం రామవరం గ్రామం. రేపు 14వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 అయ్యే వరకు ఎలక్షన్ మొదలవడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ ప్లేస్ ఎక్కడంటే చందుర్తి కత్తిపూడి దగ్గరలో హైవే పక్కనే
ఈ ఎలక్షన్ ప్రారంభం అనేది ఏర్పడుతుంది. ప్రతి సగర సంఘ పెద్దలందరికీ పేరు పేరున నా సగర కుటుంబ సభ్యులందరికీ కూడా నాకు ఓటేసి గడియారం గుర్తు మీద గెలిపించాలని పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను.